ఏ మనిషి తన జీవిత ప్రయాణంలో ప్రేమని స్నేహాన్ని దాటకుండా వెళ్ళలేడు. జీవితంలో కొన్ని స్నేహాలు చిన్నప్పుడే అంతమవుతాయి. ఎన్నో స్నేహాలు చదువు పూర్తయ్యేసరికి అంతమవుతాయి. 1980వ సంవత్సరం చదువులు పూర్తి చేసుకుని విద్యార్థులు కాలేజీ విడిచి వెళ్ళిపోతున్న రోజు. రే హనుమా, బస్సుకు టైం అవుతుంది, ఆటోగ్రాఫ్ ఇవ్వరా. ఎందుకురా? మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో. అరే, మనది ఆటోగ్రాఫులతో అంతమే స్నేహం కాకూడదు. స్నేహం అంటే చదువుకున్నంతకాలం కలిసి బతకడం కాదు, బతికున్నంతకాలం కష్ట సుఖాలను కలిసి పంచుకోవడం. మనందరం ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తూనే ఉందాం. అది చెప్పడానికి బాగానే ఉంది, జరగడం కష్టమేమో. రేయ్, మనసులో కలవాలని ఉంటే మనకెన్ని బాధ్యతలున్నా కలుసుకోవచ్చు, మనం ఎంత దూరంలో ఉన్నా కలుసుకోవచ్చు. మనం అందరం కలిసి ఏర్పాటు నేను చేస్తాను. అందరూ తిన్నారా? మెస్ మూసేస్తున్నారు అక్కడ. Dear friends, ఏంట్రా ఇది? పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు, మీరు ఇంకా మారలేదురా. ఇలా గోల్ చేసి సరదాగా ఉండి రిఫ్రెష్ అవడానికి మనం అంతా ఇలా కలుసుకుంది. అవును, దిగు. అరే, కేవలం మనమే కాదురా, మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా రిఫ్రెష్ కావాలి. ఓకే రా, ఓకే ఓకే. ఇప్పుడు నా కొడుకు డాన్స్ చేస్తాను. రే, ఇప్పుడు నా కూతురు డాన్స్ చేస్తుంది చూడరా. ఒరే, మాటల తర్వాత అందరూ తిన్నారా లేదా? తిన్నావురా బాబు, తిన్నావురా నాయనో, వీడు మారడిక. అన్నట్టు రే, నా బిజినెస్ డీల్ ఓకే అయింది. ఇక నేను స్విట్జర్లాండ్ లో సెటిల్ అవుతా. నేను కూడా నా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నేను అక్కడే ఉంటాను. రేయ్, మనందరం దగ్గర ఉండటం వల్ల అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం. ఇలా మీరు తల ఊరు వెళ్ళిపోతే కలవడం వీలవుతుందా? అది కాదురా, అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కలిసాం కదా. మనసుంటే మార్గం ఉంటుంది. మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం చూడు. తప్పకుండా. రే ప్రభా, ఇట్రా. ఏంటంకుల్? డాన్స్ సూపర్ గా చేసావురా. ఏ క్లాసు? 7th అంకుల్. అవునా? ఏ ర్యాంక్ ఏంటి? అంకుల్ తో ఇదే పెద్ద ప్రాబ్లం. 7th క్లాస్ సెకండ్ ఇయర్ రా. ఒరేయ్, ఈ డాన్స్ లో ఆటలు కాదు, ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. What's your name? Prabhas. Your phone number? Hello, handsome. Prabha. నిషా, రేపు 9 వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే? ఏంటి? I love you.
చోకా సారీ నిషా, నాకు ఆ ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిషా, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా, పర్లేదు. అన్ని మనసులోనే దాచుకుంటావు, ఏది బయట. అన్నా అన్నా, ఆ ఫ్లేవర్ కాంట్రాక్ట్ రావుస్ కంపెనీకి పోయిందన్నా, మనకు 30 కోట్లు లాసు. అబ్బా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు భోంచేయి తల్లి. ఓకే. I am confident, sir. Certainly there is no chance of leakage at all. I am sure. Yes, sir. I think we have failed in guessing the entire process. In fact, we would have been submitted this earlier. ఎమోషన్ చెప్పడానికి ఇంగ్లీష్ అక్కర్లేదురా, ఏ భాష అయినా ఓకే. నువ్వు మేనేజ్ చేస్తున్నా నీ టెన్షన్ అర్థమవుతుంది, దాని వెనకున్న ఇంటెన్షన్ అర్థమవుతుంది. చెప్పరా, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? లేదు సార్, నేనేం తీసుకోలేదు. ట్రస్ట్ మీ, నిజం సార్. 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదురా, 3 రోజుల్లో సంపాదిస్తాను. కానీ నన్ను మోసం చేసావు చూడు, అది భరించలేదురా. చెప్పెంత తీసుకున్నా? నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ వదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీస్తున్నావు కదరా. ఏంట్రా నీ కాలేజ్ గోయింగ్? ఐ డాడీ టెల్లింగ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, యాండి టీవీ చూసారా? ఇంటికి వచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువు అంతా గంగలో మిక్సింగ్. షట్ అప్. నా టెన్షన్లో నేనుంటే ఫోన్ పెట్టే. ఎవరనుకుంటున్నావు? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఏంట్రా అక్కడ గొడవ? వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. నాన్నరా ఏనా రేంజ్ బెంజ్. షట్ అప్. క్లయింట్ ఇదిరా. ఓ క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద. అంకుల్ చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటోలో వెళ్ళండి. నేను ఏ ప్రపోజ్ చేస్తాను, ఎలా అవుతా ఆయన వదులుతాడు. ఇంటికి పోనీ. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా లేడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యు ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్లో వచ్చాడు? జెమిని టీవీ. సిగ్గు లేదురా, ఒక జెమినీలోనే వచ్చావా?
ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్ లో రావచ్చుగా. రేయ్, ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్రిందనన్నా సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది. ఎన్డీటీవీ అంట, బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు బర్త్డేలు, మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారా? ఈ రోజేరా. ప్రసన్న ఎంబీఏ ఇక్కడ పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు. ప్రభాని పంపిస్తా అని చెప్పాను. పెదనాన్న అన్నయ్య ఎక్కడ? చూసి చాలా రోజులైంది. ఒరేయ్ ప్రభా, వచ్చేస్తున్నాడు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. అలాగే. హలో, ఏమండి? స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను. ఏమిట్రా 2 రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రే రే రే, ఏమిట్రా ఇది? అవునరా, 2 days లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 years తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్లలు. నా ఫ్రెండ్స్ కదా, రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి. 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరక తీసేస్తానన్నా. ఏ అక్కడ బోల్డ్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. బాబాయ్ చెప్పించాయి. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. ఏంటి నా మ్యూజిక్ నీ గడ్డం 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే వినడానికి చాలా బాగుంది కదా. మేము కూడా వస్తారా, కళ్ళకి మంచి కలరింగ్ ఉంటది. మీరెందుకు నాకు టార్చర్? ఏంట్రా ఎప్పుడు చూసినా మమ్మల్ని రాజు రావుతానంటావు. నేను నీ కాంపిటీషన్ అయినా నీ హైట్ ఏంటి, మా హైట్ ఏంట్రా? ఒరే నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందిరా. అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే. ఓ అరగంట బోర్పని చేయదు, అళ్ళకెళ్ళిపోండి. వాడిని అంటే మేనేజ్ చేసావు, మేము వస్తాం. ఏం చేస్తాం? సరే సస్తానా, తీసుకెళ్తాలే. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏం చెప్పావు? ఏం చెప్తాను రా, నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా. నిషాకు ఒకేలా చెప్తాను. కొంప మునిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి సూసైడా? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. కండిషన్ చాలా సీరియస్. ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే, ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే, వాడు నిన్నే కదరా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు. నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరేనన్నా. ఒరే, మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈ రోజు వెళ్దాం రా. చెప్పరా. రే, నిషా వాళ్ళ నాన్న కోసం రోడ్లు పంపించాడు. వాళ్ళు మనల్ని చెత్త కొడుతున్నారు. నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా. వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశారు. వాళ్ళు నీ దగ్గర కూడా రావచ్చురా, అందుకే నీకు ఎంఎంఎస్ చేస్తున్నాను. జాగ్రత్త రా.
అన్నయ్య ఏడి? ఎలా ఉంది? చిచి వద్దు. అలాదా? నువ్వు రా. లేట్ అవుతుంది. పెద్దమ్మా ఆ షాప్ లో బ్యాగ్స్ చూద్దామా? ఏ వద్దులే ప్రభా, తొందరగా. ఏ ప్రభా, ఆ షాప్ దగ్గర రా. ప్యాంట్ అన్నా. సరే బాస్. ఈ బజార్లో కూడా ఏంటి షాప్ రేట్లు చెప్తున్నారు? ఇదెంత? ఏమైంది? నా బంగారం. అవును. చిచి, బుద్ధి లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు. దాని నుంచి వచ్చారో ఏమిటో. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాగా ఉద్యోగాలు బుద్ధి రాదు. అయ్యో చూడకే. ఏంట్రా? లవ్ అమ్మా లవ్. ఏ ఆటో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. సార్